గలతీయులకు రాసిన పత్రికలో మనం గత వారము మొదటి అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇందాక సహోదరులు బాలకృష్ణ గారు మా ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక మాట అన్నారు, మీ దాసుల్ని క్రమంగా నడిపిస్తూ ఉన్నారు, అందుకే నేను మీకు స్తోత్రాలని. కానీ వాస్తవానికి నేను క్రమంగా రాలేదు కదా. నేను 2 వారాలు వచ్చాను, జనవరిలో, ఫిబ్రవరిలో వచ్చాను, మార్చిలో రాలేదు. దయచేసి మన్నించండి. అనుకోని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో రోజు అనుమతి తీసుకొని నేను ఆగిపోవడం జరిగింది. దేవుడు కనికరించి మరి ఈరోజు మీ మధ్యకు తీసుకుని వచ్చారు. నేను ముందుగానే చెప్పాను, ఈ గలతీయులకు రాసిన పత్రికను మనం ఈ సంవత్సరంలో ముగించుకోవాలి అని అంటే డీప్లోకి వెళ్ళిపోతే, ప్రతి వచనాన్ని చదివి ప్రతి అంశాన్ని కనుక మనం టచ్ చేసుకుంటూ వెళ్ళి వాటన్నిటినీ కనుక స్టడీ చేయాలంటే మనకి అది సరిపోదు. ఎందుకంటే మనకు ఉండేది 12 క్లాసులు, ఇక్కడ 6 అధ్యాయాలు ఉన్నాయి. ఒక క్లాస్కి మనకి ఇంట్రడక్షన్కి అది సరిపోయింది. ఉపోద్ఘాతానికి ఒక వారం మనము తీసుకున్నాం, ఒక క్లాస్ తీసుకున్నాం. తర్వాత మొదటి అధ్యాయాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేయడానికి ఒక వారము సరిపోయింది. మధ్యలో ఒక వారం అయిపోయింది, ఇది 4వ వారం. కనుక ఈరోజు 2వ అధ్యాయాన్ని మనం చదువుకొని వీలైనంత వరకు దేవుడు మన ఆత్మీయ అవసరతలు ఎరిగిన వాడు కనుక మనతో మాట్లాడతాడు. మనము శ్రద్ధగా ఆలకించి మంచి మేలు పొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. వీళ్ళని నేను ముందుగా 1 నుండి 5 వచనాల వరకు చదువుతాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకునవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్యన నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. పిల్లరా, నేను కూడా చిన్న ప్రార్థన చేస్తానండి. తర్వాత మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం, వర్తమానం విందాం. తరలో నుంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ఎడల మీరు కనికరపడండి తండ్రి. నాటి దినాల్లో మీరు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను మీరు చూసినప్పుడు వారు కాపురు లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడి వారికి అనేకమైన సంగతులను మీరు బోధించారు. మీరు మా మంచి కాపరినైనా, మా మంచి బోధకుడవు. మీ ఆత్మచేత మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించండి. మాకు కావలసినటువంటి సంగతులు మీరు ఎరుగుదురు తండ్రి. మా హృదయాలకు ఆయన సరిపోనట్లుగా మేము వాటిని గ్రహించగలిగే విధంగా తేటగా స్పష్టంగా మాకు బోధించమని మీ సందులో ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. స్థానిక సంఘంలో చచ్చిపోయిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని పేరు పేరున దీవించండి. మీ పక్షంగా నిలిచిన మీ దాసుడు కూడా కేవలం నిష్ప్రయోజకుడు తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకొని బలపరిచి ప్రయోజనకరమైనటువంటి పాత్రగా వాడుకోమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని, సంఘమునకు క్షమాభివృద్ధినిచ్చి మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేను ఇప్పుడు విషయం చదివాను. మొదటి వచనం ఏమన్నా ఇక్కడ, అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. ఈ మాట చదివినప్పుడు మీకు ఏమైనా గుర్తొచ్చిందా? లాస్ట్ టైము నేను మాట్లాడుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో 17వ వచనాన్ని చదివాను. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని
పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చేతిని. ఈ వచనాన్ని బట్టి ఆ రోజు మీతో ఏమని చెప్పడం జరిగింది అంటే, చరిత్రలో వ్యాఖ్యానకర్తలు పౌలు గారు ప్రభు దర్శనం పొందిన తర్వాత దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రభువు నుండి ఆయన స్పష్టమైనటువంటి సందేశాన్ని పొందడానికి ఆయన యెరూషలేమునకు కానీ మరి ఎక్కడికి కూడా కాకుండా ఏకాంతంగా ప్రభువుతో గడపడానికి అరేబియా దేశానికి వెళ్ళాడు. అక్కడ 2 సంవత్సరాలు ఆయన ఉన్నాడని చెప్పాను, అవును కదా? సరే, 2 సంవత్సరాలు ఉన్నాడని చెప్పాను. 18వ వచనంలో ఏముంది? అటుపైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకునవలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని అన్నాడు. అటుపైని 3 సంవత్సరములైన తరువాత, ఇటుపైని అరేబియా దేశంలో తాను గడిపినటువంటి సమయం తర్వాత ప్రభు యొద్ద నుండి తాను స్పష్టమైనటువంటి ఉపదేశాన్ని పొందిన తర్వాత, కొరింథీయులకు రాస్తూ కూడా అన్నాడు, నేను ప్రభువు వలన పొందిన ఉపదేశ సారం. తర్వాత నేను ఏ మనుషులు నాకు బోధించలేదు కానీ ప్రభువే నాకు బోధించాడని చెప్పాడు. ఆయన దేవునితో గడిపాడు దాదాపు 2 సంవత్సరాలు. ఆ తరువాత 3 సంవత్సరాలకి ఆయన యెరూషలేముకి వెళ్ళాడన్నాడు, అవునా కదా? అటుపైని 3 సంవత్సరాలు అంటే అరేబియా దేశంలో గడిపిన తర్వాత 3 సంవత్సరాలకి, అంటే అప్పటికి అప్రాక్సిమేట్లీగా ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు కదా. తర్వాత ఇప్పుడు 2వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతుని వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని అని చెప్పాడు. మొదట ప్రభు యొద్ద నుండి వచ్చిన తర్వాత ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు వెంటనే యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేమునకు వెళ్ళినా ఆయనను ఎవరు అంగీకరించే పరిస్థితి లేదు. కనుకనే బర్నబానే మొట్టమొదటిసారి పౌలును వెంట పెట్టుకొని యెరూషలేము పెద్దల యొద్దకు తీసుకుని వెళ్ళి, ఇతడు ప్రభువును దర్శనాన్ని పొందాడు, ప్రభు ఇతనిని దర్శించాడు, ఇతడు గతంలో ఏ సంఘాన్ని అయితే హింసించాడో, ఏ దేవుని అయితే దూషించాడో, ఏ సత్యాన్ని అయితే అతను ఎదిరించాడో ఇప్పుడు దానినే ప్రకటిస్తున్నాడు. ఇక్కడ 23 నుంచి కూడా మనం చదువుతాం. 22 నుంచి చదవండి. మొదటి అధ్యాయం 22 నుంచి. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండాను గాని మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచున్న మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరి. వీళ్ళ వాస్తవానికి దేవుడు నమ్ముకున్నాడు, దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు అంటే మొదట నమ్మలేదు. యెరూషలేము అంటే యూదయ ప్రాంతంలో ఉండేదే. అక్కడ ఉన్నవారు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరు కూడా దాన్ని విశ్వసించలేదు. కానీ బర్నబా పౌలును చూసి పౌలుతో మాట్లాడి పౌలుతో సహవాసం చేసి సత్యాన్ని అతడు గ్రహించి ఇతనే అపోస్తలుల యొద్దకు ఆయన్ను తీసుకుని వెళ్ళాడు. అది మొదటిసారి జరిగింది. యెరూషలేమునకు వచ్చానన్నాడు, కేఫాను పరిచయం చేసుకొనవలెనని. అంటే అప్పటికి అవసరం లేదు. అప్పటికి కేఫా అంటే పేతురుతో పౌలు గారికి పరిచయం లేదు, బర్నబానే పరిచయం చేశాడు. ఆ తరువాత మరలా ఎన్ని సంవత్సరాలకి వెళ్ళాడు యెరూషలేముకి? 14 సంవత్సరాలకి వెళ్ళాడు. ఏది పేతురును కలిసిన తరువాత 14 సంవత్సరాలకి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళేటప్పుడు తీతును అలాగే బర్నబాను కూడా వెంట పెట్టుకొని వెళ్ళినట్టుగా ఇక్కడ రాశాడు. తర్వాత 2వ వచనం నుండి కనుక చూస్తే, దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, అంటే తనంతట తానుగా తానేదో పెద్దలకు కనబడాలి, వారితో ఏదో పరిచయం పెంచుకోవాలి, వారి యొక్క అనుగ్రహం పొందాలని కాదు. పౌలు గారు యెరూషలేముకు దేని కొరకు వెళ్ళారు?
తనకు చాలా విస్తారమైన పరిచర్య ఉంది. ప్రభు తనకు అప్పగించిన పరిచర్య ఆయనకు ఉంది. అయినా సరే యెరూషలేమునకు వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకని? ఇక్కడ అంటున్నాడు, దేవ దర్శన ప్రకారమే, ప్రభు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టే, ప్రభు యొక్క నడిపింపును బట్టే నేను యెరూషలేముకి వెళ్ళవలసి వచ్చింది, అవసరాన్ని బట్టి అని. ఏమిటి అవసరం అంటే ఇక్కడ అంటున్నాడు, నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించున్న సువార్తను వారికిని, ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని. పిల్లలు, ఇక్కడ పౌలు గారికి ఒక పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడు నేను ముందుగా చెప్పాను, ఒక 3 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 14 సంవత్సరాలు, 17 సంవత్సరాలు ఆయన బహుగా ప్రయాసపడ్డాడు, గొప్ప పరిచర్య చేశాడు. అయితే ఇప్పుడు అతని ఎదుట ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే ఇక్కడ కొంతమంది వచ్చారండి. 4వ వచనం చూడండి, మనలను దాసులనుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. కొంతమంది సహోదరులు వచ్చారు, వారు సహోదరులే, కానీ ఎలాంటి సహోదరులు? కపట సహోదరులు, యథార్థవంతులు కాదు, సత్యవంతులు కాదు. అలాంటి వారు వచ్చారు. వారిని బట్టి ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య, ఆ యొక్క అక్కడ జరిగినటువంటి ఆ వాదన, సత్య నిరూపణ విషయం వచ్చేసరికి ఎలాంటి వాతావరణం ఏర్పడిందంటే, నేను ఇన్ని సంవత్సరాలు ప్రకటించినటువంటి నా యొక్క ప్రయాసంతా వ్యర్థమైపోయిందా అంటే పౌలు గారికి తెలుసు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో ఒక మాట అన్నాడు, 8వ వచనంలో ఏమన్నాడు? మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త ఎవడు ప్రకటించినా సరే వాడు శాపగ్రస్తుడు. అంటే పౌలు గారికి తన యొక్క సువార్త మీద, తను చేస్తున్నటువంటి పరిచర్య మీద, తన బోధ మీద ఆయనకి స్పష్టత ఉంది. ఖచ్చితంగా తాను చేస్తున్నది వాక్యానుసారమైనటువంటి బోధనే. అయినా సరే పిల్లరా, ఇప్పుడు కొంతమంది వచ్చారు, కపట సహోదరులు. వీరు ఒక భిన్నమైనటువంటి సువార్తను వారు తీసుకొని వచ్చారు. వారి యొక్క వాదన విన్నప్పుడు అక్కడ చాలా పెద్ద గలిబిలి కలిగింది. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు ఏం చేశాడంటే ఆ సమస్యను తీసుకొని వారికిని, అంటే యెరూషలేము సంఘములో ఉన్న వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారు అన్నాడు. ఎన్నికైన వారు అంటే బైబిల్లో చెప్పబడింది, స్తంభములుగా ఎంచబడినటువంటి వారు ఎవరు? పౌలు, పేతురు కానీ, యాకోబు, యోహానులని లాంటి వారు యెరూషలేము సంఘములో వారే స్తంభముల వంటి వారుగా ఉన్నారు, పెద్దలుగా ఉన్నారు, అధికారము కలిగి ఉన్నారు. ఎందుకంటే వారు ప్రభువుతో కూడా ఉన్నవారు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఏం చేశారంటే, ప్రభు వలన తాను పొందినటువంటి ఆ పరిచర్య, ఆ సువార్తను, ఆ సత్యాన్ని ఇప్పుడు యెరూషలేముకు వెళ్ళి సంఘంలో, అంటే అక్కడ ప్రత్యేకంగా ఎవరైతే ఏర్పరచుకొనబడిన వారు ఉన్నారో వారి మధ్యలో దాన్ని విశదపరచాలనుకున్నాడు, వారితో దాన్ని చర్చించాలనుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నవారు కనుక ఇప్పుడు తాను చేస్తున్నది సరైనది అని చెప్తే ఆ వచ్చిన వారు మాట్లాడడానికి అవకాశం ఉంది. ఇంతకు అక్కడ వచ్చిన సమస్య ఏంటి అని అంటే, మనం అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయాన్ని తీస్తాం చూడండి. ఇక్కడ పౌలు గారు ప్రస్తావించినటువంటి విషయము, అది ఆ సమస్య ఏంటి అని అంటే, అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పిల్లరా, యూదయ నుండి వచ్చారు. తర్వాత వీళ్ళను గురించి అపోస్తలులు ఒక మాట చెప్పారు. ఏంటంటే,
24 చూడండి, అదే 15వ అధ్యాయం 24 వచనం చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 24 వచనం. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు? మా యొద్ద నుండి వచ్చారు, అంటే యూదయ ప్రాంతం నుండి వచ్చారు, యెరూషలేము నుండి వచ్చారు. వారు ఎక్కడికి వచ్చారంటే అంతియోకయకి వచ్చారు. ఇక్కడ 15వ అధ్యాయంలో చెప్తున్నారు, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. 2వ వచనం నుండి, పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫేనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ మహా సంతోషము కలుగజేసి వారు యెరూషలేమునకు రాగా సంఘము వారును అపోస్తలులను పెద్దల వారిని చేర్చుకొని అనే మాట చెప్తాడు. అంటే ఇక్కడ పౌలు, బర్నబా, మరికొందరు సహోదరులు ఉన్నారు. కొంతమంది పేర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో తీతు కూడా ఉన్నాడనే సంగతి కూడా చెప్పడం జరిగింది. దేని కొరకు వెళ్ళారు వీళ్ళు యెరూషలేముకి అంటే, యూదయ నుండి కొంతమంది వచ్చారు, అంతియోకయకి వచ్చారు. అక్కడ పౌలు, బర్నబాలు ఉండి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అంత్యోకయకి వచ్చారని మనం ఎట్లా చెప్తుంటే 26వ వచనం నుండి 14వ అధ్యాయం, అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోకయకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొక్క బహుకాలము గడిపిరి. ఇప్పుడు పౌలు, బర్నబాలు ఎక్కడున్నారు? అంత్యోకయలో ఉన్నారు, సంఘంతో ఉన్నారు, బహుకాలం ఉన్నారు, చాలా దినాలు వారు ఉన్నారు. వారు అంత్యోకయలో సంఘంలో పరిచర్య జరిగిస్తూ ఉండగా ఈ అంత్యోకయ సంఘానికి యూదయ నుండి కొంతమంది వచ్చారు. ఎవరు వాళ్ళంటే సహోదరులే. కానీ గలతీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడంటే వారు కపట సహోదరులు. వాళ్ళు ఏమంటున్నారు? మేము యెరూషలేము నుండి వచ్చాం అని చెప్తున్నాం. కానీ యెరూషలేములో పెద్దలైన వారు పేతురు, యోహానులు, యాకోబులు వాళ్ళు ఏమంటున్నారు? వారిని మేము పంపలేదు, వారికి మేము అధికారము ఇవ్వలేదు. కానీ వారు మా యొద్ద నుండి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవరపరిచారు, మీ మనసులను చెరిపారనే సంగతి మేము విన్నాము అని చెప్పారు. ఎట్లా విన్నారంటే పౌలు, బర్నబాలు అక్కడికి వెళ్ళి విషయం చెప్పారు. అయితే వాళ్ళు అంత్యోకయకి వచ్చినప్పుడు వాళ్ళు దేని గురించి ఇక్కడ సంఘంలో గలిబిలి చేశారు, విశ్వాసులను ఎట్లా గందరగోళం చేశారు అని అంటే, వీళ్ళు ఏమంటున్నారు? మీరు రక్షించబడాలంటే సున్నతి పొందాలి, మోషే నియమించిన ప్రకారంగా ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ సమస్య దేని గురించి అని అంటే, సున్నతిని కూర్చిన సమస్య. అంటే రక్షణ ఎలా అంటే సున్నతి పొందితేనే. విశ్వాసం ఉంచాలి, ప్రభువునందు విశ్వాసము ఉంచాలి, అదే సమయంలో సున్నతి కూడా పొందాలి అని చెప్తున్నారు. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? మీరు సున్నతి పొందకూడదు అని చెప్తున్నాడు. అదే కదా, పౌలు గారు సున్నతి పొందొద్దని చెప్తున్నాడు. ఆయన సున్నతి కనుక ఎవడైనా పొందితే 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, 2వ వచనం చూడండి. మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగదని పౌలును నేను మీతో చెప్పుచున్నాను. తర్వాత 4వ వచనంలో అంటున్నాడు, మీలో ధర్మశాస్త్రంలో నీతిమంతులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. మీరు ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి పొందాలి అని గనక ఎవరైనా సున్నతి పొందడానికి కనుక ప్రారంభిస్తే, ప్రయత్నిస్తే మీకు ఇక క్రీస్తుతో సంబంధమేమీ లేదు.
ధర్మశాస్త్రము వలన గనక మనుషులు నీతిమంతులుగా తీర్చబడగలిగితే ఇక క్రీస్తు రావలసిన ఆవశ్యకత ఏముంది? క్రీస్తు ఎందుకు రావాలి? ధర్మశాస్త్రము వలన ఎవడు నీతిమంతులుగా తీర్చబడలేరు కదా. ఇది కదా ఇప్పుడు సువార్త, ఇది కదా సత్యం. అయితే వీళ్ళేమంటున్నారంటే ధర్మశాస్త్ర ప్రకారంగా మోషే మనకిచ్చిన ఆచారం చొప్పున సున్నతి పొందాలి అని చెప్తున్నారు. అయితే వీళ్ళు వెళ్ళిన తర్వాత పౌలు బర్నబాలు అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలకు యాకోబు యోహాను పేతురుకి వీళ్ళందరితో చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ అన్ని తీర్మానం చేశారంటే మనం చదవడానికి టైం లేదు. అప్పుడు పేతురు ఒక మాట అన్నాడు, మనమైనను మన పితరులైనను మోయలేని కాడిని మీరెందుకు వారి మీద మోపుతున్నారు అని చెప్పాడు. అంటే ఏంటి? ఈ ధర్మశాస్త్రం వలన ఎవడు నీతిమంతుడిగా తీర్చబడలేరు కదా, కాబట్టి అది మోయలేని కాడి, దాన్ని ఎందుకు ప్రజల మీద పెట్టి మీరు ఇబ్బంది పెడతారు? కాబట్టి సున్నతి అనేది ఎవరు పాటించాల్సిన అవసరం లేదు. దాని గురించి మాట్లాడుతూనే 3వ వచనంలో గలతీ 2:3 ఏమంటున్నాడు? ఆయనను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడి సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. గ్రీసు దేశస్థులు అంటే అన్యులు, తీతు ఎవరు? అన్యుడు. యూదులు ఏమంటున్నారు? ఈ యోదయ నుంచి వచ్చిన వాళ్ళు సున్నతి పొందాలి. యూదులు ఎట్లాగూ సున్నతి పొందుతారు, ఎందుకంటే వారు పుట్టిన తర్వాత 8వ దినాన వారికి సున్నతి ఉంటుంది. అన్ని జనులకు సున్నతి లేదు. వీళ్ళు ఏమంటున్నారు? మీరు ఇప్పుడు ప్రభువుని నమ్ముకుంటే సంఘంలో చేర్చబడాలంటే యూదులతో కూడా మీరు సహపౌరులు కావాలంటే మీరు సున్నతి ఆచరించాలని. కానీ పౌలు తీతును తన వెంట పెట్టుకుని పరిచర్యలో ఉన్నాడు, కానీ ఏ రోజు కూడా తీతుకు సున్నతి చేయాలని పౌలు గారు చెప్పలేదు, తీతుకు సున్నతి చేయలేదు. ఇప్పుడు యెరూషలేముకు వచ్చారు. యెరూషలేములో పెద్దలతో మాట్లాడినప్పుడు వారు కూడా తీతుకు సున్నతి చేయమని బలవంత పెట్టలేదు. కాబట్టి పిల్లరా, ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అనే దాన్ని ఎందుకు అక్కడ ఎక్కువగా ప్రస్తావించడం జరిగిందంటే ధర్మశాస్త్రంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని నియమాలు వరకు ఉన్నాయి, మోషే ఇచ్చినటువంటి కట్టడలు. ఎందుకంటే వీరు ఇశ్రాయేలీలు, ధర్మశాస్త్రం వీరిది, అర్చనాచారాదులు వీరివి అనే మాటలు మనం చదువుతాం కదా. అంటే ఏంటి? యూదులకి ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్ర ప్రకారంగా వారికి కొన్ని ఆచారాలు, విధానాలు, బలులు, పండుగలు ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళు ఏమంటున్నారంటే యేసు ప్రభు మన కొరకు మరణించిన మాట వాస్తవమే, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన నమ్ముకోవాలి, కానీ అదే సమయంలో ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలి అని. అయితే పిల్లలు ఇక్కడ ఒక మాట మనము చదవాలి. 5వ వచనంలో ఏమన్నాడు? 4లో ఏమన్నాడు అంటే వీరు రహస్యముగా తెబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సోదరులను. వీళ్ళు వాస్తవంగా యథార్థంగా యెరూషలేము సంఘం నుండి పంపబడిన వారు కారు, కేవలం డూప్లికేట్స్. వీళ్ళు ఆ సంఘానికి పరిచయం. కొంతమంది ఉంటారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే కొనిజర్ల సంఘం నుండి వచ్చామండి అని చెప్పారనుకోండి, వాస్తవానికి ఇక్కడ మీకు తెలియదు వాళ్ళు ఎవరో, ఎప్పుడో మీకు పరిచయం ఉంటుంది వాళ్ళు. మేమేమనుకుంటాము, అన్నోళ్ళ దగ్గర నుంచి వచ్చారనుకుంటా అని కొనిజర్ల సంఘం అనగానే ఏం చేస్తాము, రండి బ్రదర్ అని చెప్తాము, వాళ్ళకి చేయాల్సినటువంటి మర్యాదలన్నీ చేస్తాం. కానీ వాళ్ళు ఏదైనా అక్కడ తేడా చేస్తే అప్పుడు మేము ఫోన్ చేసాము అనుకోండి, అన్న ఏంటన్నా వీళ్ళు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటంటే ఎవరు ఏంటి అని వివరాలు తెలుసుకున్న తర్వాత అన్న వాళ్ళతో మనకి ఏ సంబంధము లేదనంటే వాళ్ళు ఎట్లా వచ్చినట్టు మన దగ్గరికి దొంగతనంగా కపటంగా వచ్చినట్టు. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. తర్వాత ఇక్కడ 5వ వచనంలో సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు అన్నాడు. పౌలు కానీ బర్నబా కానీ ఆ యోదయ నుండి వచ్చిన వారు, యెరూషలేము నుండి వచ్చామన్నా వాళ్ళు ఏమో చెప్పినా సరే వాళ్ళకి ఒక్క గడియ కూడా వీళ్ళు అధికారం ఇవ్వలేదు, వాళ్ళకు లోబడలేదు, వాళ్ళ బోధను అంగీకరించలేదు. ఎందుకంటే దేవుని యొక్క సువార్త, ఆ సువార్త సత్యం ఏదైతే ఉన్నదో దాన్ని
మేము కాపాడాలి, దాన్ని మేము పరిరక్షించాలి, ఆ సత్యాన్ని తప్పిపోనివ్వకూడదు. వీళ్ళ సువార్త సత్యం ఏంటి అని అంటే ఒకసారి మనం చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనంలో ఒకసారి చూడండి. 15 నుంచి చదువుతున్నానండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి. కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సువార్తలో ఏముంది అని అంటే దేవుని శక్తి ఉంది, తర్వాత ఇంకేముందండి, దేవుని నీతి ఉంది. మనం తర్వాత చూస్తాం. ఇదే రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే 9వ అధ్యాయం చూడండి, 30వ వచనం నుండి చదువుతున్నానండి. నీతిని వెంటాడని అన్ని జనులు నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. వీళ్ళ ధర్మశాస్త్రమును అనుసరించి ధర్మశాస్త్ర ప్రకారంగా అర్చనాచారాదులు కార్యక్రమాలన్నీ జరిగించి ఇశ్రాయేలీయులు ఆశించిన నీతిని వారు పొందలేకపోయారు, దాన్ని అందుకోలేకపోయారు. కానీ ఆ నీతి ఎలా వచ్చింది? విశ్వాసము వలన వచ్చింది. ఒక వ్యక్తి రక్షించబడడానికి దేవుడు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఏమిటి అని అంటే ఇక్కడ చూడండి, 10వ అధ్యాయంలోనే 9-10 వచనాలు చూద్దాం. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయం ముందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అన్నాడు. అపోస్తలులు అంటే పౌలు గారు, పేతురు, వీళ్ళందరూ ఏమని సువార్త ప్రకటిస్తున్నారు? మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, మీరు రక్షించబడతారు. అదే కదా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. అదే కదా, చరసాల నాయకుడు అడిగినప్పుడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అంటే, నువ్వు అది చేయాలా, ఇది చేయాలా, సున్నతి పొందాలి, లేకపోతే ఆచారాలు అవి చేయాలని ఇవన్నీ ఏమీ చెప్పలేదు. పౌలు గారు ఏమన్నారు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. నీతి అనేది ఎలా వస్తుంది? విశ్వాసం వలన నీతి. అదే కదా ఇక్కడ చెప్తున్నాడు, నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. దేవుని యందు విశ్వాసం ఉంచడమే నీతి. ఆ నీతిని బట్టి, ఆ విశ్వాసంతో దేవుని సన్నిధిలో, దేవా నేను పాపిని, నా పాపములను క్షమించండి, నా పాపములను క్షమించడానికి, నా పాపములను నన్ను విడిపించడానికి, నా పాపములను కడిగి నన్ను పవిత్రపరచడానికి నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. నా స్థానంలో నిలిచి నా శిక్షను భరించి తన ప్రాణాన్ని అర్పించారు. ఆయన చిందించిన రక్తంలోనే నాకు పాప క్షమాపణ. నేను దీన్ని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. దయచేసి క్రీస్తు యేసు వారి అమూల్య రక్తంలో నా పాపములను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, నేను పాపిని ప్రభు అని ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి దేవుడు నీతిని, రక్షణను దయచేస్తున్నాడు. అదే కదా, వీళ్ళేమంటున్నారు? మీరు అంతటితో సరిపోతే కొరింథీయులకు రాసిన పత్రికలో సువార్త అనగా ఏంటి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి లేఖనముల ప్రకారం ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు,
లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను, ఉపదేశ సారమేదనగా అని ఆ సంగతులు ఆయన చెప్పడం జరిగింది. అంటే సువార్త అంటే ఈ రోజున ఒక వ్యక్తికి పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ భాగ్యం దేనిని బట్టి వస్తుందంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానముల వలన మనకు రక్షణ కలుగుతుంది. అంతేగాని మన సొంత క్రియల వలన కాదు కదా. కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. మీరు కృపచేతనే, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడినారు పడితిరి, ఇది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. వీళ్ళేమంటున్నారు? క్రియలు కావాలంటున్నారు. ఈరోజు కూడా పిల్లల సమాజంలో మనం చూస్తే దేవుని యొక్క సువార్త సత్యం, దేవుని యొక్క వాక్య సత్యాన్ని కొంతమంది మార్చేస్తూ ఉన్నారండి. ఏంటంటే రక్షించబడాలంటే మీకు తెలుసో లేదో నాకు తెలియదు, నాకు తెలిసినటువంటి కొంతమంది విశ్వాసులు ఉన్నారు, అంటే కొంతమంది ఉన్నారు, కొన్ని సహవాసాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా అయ్యా నేను యేసుప్రభువుని నమ్ముకుంటానండి, నా కోసం ప్రార్థన చేయండి అని అంటే వాళ్ళు అంటారు మంచిదే, అయితే నీకు రక్షణ కలగాలంటే నువ్వు రక్షణలో కూర్చోవాలి, నీకు రక్షణ కావాలంటే నీకు పాపక్షమాపణ జరగాలంటే నువ్వేం చేయాలి? రక్షణలో కూర్చోవాలి. రక్షణలో కూర్చోవడం ఏంటి? వీళ్ళ వారిని కొన్ని ప్రాంతాల్లో అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి పొలాల్లోనే ఎక్కడో కొన్ని చిన్న చిన్న గదుల్లాగా కట్టి ఉంటాయి. మీరు నెట్ సెంటర్కి వెళ్తే ఒక కూర్చేసి ఒక సిస్టమ్ ఎట్లా పెడతారో వీళ్ళకి చిన్న చిన్న గదులు ఉంటాయి. ఆ గదిలోకి వెళ్ళి కూర్చోవాలి. ఇక అదే రక్షణలో కూర్చోవడం అంటే. దేవుడు కనబడాలి వాళ్ళకి, ప్రత్యక్షమయ్యి నా కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పాలి. తర్వాత నోరు తెరవమని నోటి మీద సిలువ, నాలుగు మీద సిలువ గుర్తేసి పేరు మార్చాలి. ఇప్పుడు నీ పేరు ఏదో ఉంటుంది, రామారావు, కృష్ణయ్య ఏదో ఉంటుంది, ఆయన ఏమంటాడు నీ పేరు ఫలానా తిమోతి, నీ పేరు ఎడ్వర్డు, ఏదో ఒక పేరు చెప్పాలి. అప్పుడు ఆ వ్యక్తికి రక్షణ కలుగుద్దని. ఎవరు చెప్పారు ఈ విధంగా? కొంతమందిని అయితే తీసుకెళ్లి లంక భూముల్లో కూడా కూర్చోబెడతారు. లంకలో వదిలేసి వస్తే వాళ్ళు ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళు ప్రార్థన చేయాలి. వాళ్ళకి ఎప్పుడుకో తెలియాల, టెంట్ వేసి పెడతారు అక్కడ. దేవుడు వాళ్ళకు ప్రత్యక్షం అవ్వాలి, వాళ్ళకి దర్శనం ఇవ్వాలి, మీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని దేవుడు చెప్పాలి, నాలుగు మీద గుర్తేయాలి, పేరు మార్చాలి. ఇది దేవుని యొక్క వాక్య సత్యమా ఇది? అంటే ఇలాంటి బోధలు, ఇలాంటివి చాలా ఈ రోజున లోకంలో మనకు ఉన్నాయండి, కనబడతాయి. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే విశ్వాసము వలన కృపచేతనే రక్షణ అని చెప్పారు. అందుకనే అపోస్తల కార్యముల గ్రంథంలో ఉన్నారు 10వ అధ్యాయంలో, మారు మనసు పొంది సువార్తను నీవు ఇంటి వారు ప్రభు యేసు నందు విశ్వాసం వచ్చి అప్పుడు నీవు ఇంటి వారు రక్షించబడతారు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనము చూడాలండి. వీళ్ళు సున్నత్ అనే దాని గురించి తీసుకొని వస్తున్నారు కదా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. వీళ్ళు సున్నతిని గురించి మాట్లాడుతూ సున్నతి పొందాలంటున్నారు. అయితే 4వ అధ్యాయం 8 నుంచి చదువుతున్నానండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రాహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినను అనుచున్నాం కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడింది? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు 11వ వచనం, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి యొక్కట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన ఆయన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే పౌలు గారు రోమీయులకు రాసిన ఒక మాట చెప్తున్నాడు. ఇప్పుడు మీరు సున్నతి అని అంటున్నారు కదా, సున్నతి వలన నీతి నీతా, లేకపోతే నీతి
నీతిమంతుడు అయినందుకు నీతికి గుర్తుగా సున్నతి అనేది ఇక్కడ పౌలు గారి ప్రశ్న. ఇప్పుడు అబ్రాహాము నీతిమంతుడని తీర్పు తీర్చాడు కదా. ఆదికాండంలో ఏమన్నాడు? దేవుడు చెప్పాడు, నేను నీ విధంగా ఆశీర్వదిస్తానని. అబ్రాహాము దేవుని మాట నమ్మాడు. అబ్రాహాము దానిని నమ్మెను, దేవుడు అతనికి దానిని నీతిగా ఎంచాడు. అంటే అబ్రహాము నీతిమంతుడు అయ్యాడు. దేన్ని బట్టి? దేవుని మాట యందు విశ్వాసము ఉంచుటను బట్టి నీతిమంతుడయ్యాడు. నీతిమంతుడు అయిన తరువాత దేవుడు అతనితో ఒక మాట చెప్పాడు, నీవును నీకు పుట్టినటువంటి నీ సంతానము కూడా నేను చేసిన వాగ్దానానికి వారసులుగా సున్నతి అనే గురుతును మీరు కలిగి ఉండాలి. నిబంధన గుర్తు మీ శరీరముల మీద ఉండాలి. అంటే పిల్లరా, అబ్రాహాము నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత, వాగ్దానాలు చేయబడిన తర్వాత, ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి అతని సంతానానికి సున్నతి అనే దాన్ని ఇవ్వడం జరిగింది. అయితే పిల్లలు, ఇప్పుడు సున్నతికి ధర్మశాస్త్రానికి సంబంధం ఏమీ లేదు. ఏమండి? సున్నతికి ధర్మశాస్త్రానికి సంబంధం లేదు. ఎందుకనంటే పౌలు గారు రోమీలకు రాస్తూ అన్నాడు, అబ్రాహాము సున్నతి పొందిన తర్వాత, నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత, విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తుపని. తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి పొందాలన్న. వాస్తవానికి సున్నతికి ధర్మశాస్త్రానికి ఏమైనా సంబంధం ఉందా? సున్నతి అనేది ధర్మశాస్త్రంతో వచ్చిందా, లేకపోతే ధర్మశాస్త్రానికంటే ముందుగా ఉందా? ఒకటేంటంటే, అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడినప్పుడు సున్నతి లేదు, అవునా కదా? నీతిమంతుడిగా తీర్చబడిన తరువాత సున్నతి వచ్చింది. ఆ తర్వాత ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు కూడా సున్నతి దానికి కొనసాగింపుగా ఇవ్వబడింది. ఎందుకంటే అబ్రాహామును బట్టి యూదా ప్రజలకు దేవుడు చేసిన ప్రత్యేకమైన వాగ్దానం నిమిత్తం వారికి సున్నతి అనేది వారు పొందడం జరిగింది. అయితే ఇక్కడ 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఏమన్నాడంటే, 2వ వచనం నుండి చూస్తున్నాను. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎవరిని గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు. వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారే, కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదంటున్నాడు. ఎందుకు జ్ఞానానుసారమైంది కాదు? 3వ వచనంలో అంటున్నాడు, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇక్కడ దేవుని నీతి, దేవుని నియమం, దేవుని చట్టం ఒకటి ఉంది. వీళ్ళు దాన్ని గౌరవించడం లేదు. వీళ్ళు తెలిసిన దాన్నే తమకు మాత్రమే కలిగినటువంటి ధర్మశాస్త్రం ఎవరిదండి? ఇశ్రాయేలీయులది అని చెప్పాడు. ధర్మశాస్త్రం వీరిది అన్నాడు. ఎవరిదంటే? ఇశ్రాయేలీయులు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని బట్టే అతిశయిస్తున్నారు. కానీ దేవుడు ధర్మశాస్త్రానికి పరిమితమైన వాడు కాడు, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే పరిమితమైన వాడు కాడు. కాబట్టి ఆయన నీతి ప్రకారం ఏం జరగాలి అని అంటే 4వ వచనంలో అంటున్నాడు, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై అన్నాడు. దేవుడు ఒక నియమాన్ని, ఒక చట్టాన్ని తీసుకుని వచ్చాడు, ఒక నిబంధనను తీసుకొని వచ్చాడు. దాన్ని క్రొత్త నిబంధన అన్నాడు. ఈ క్రొత్త నిబంధన ప్రకారం నీతి అనేది విశ్వసించిన ప్రతి వారికి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో అన్నాడు, తను ఎందరు అంగీకరించునో వారికి అందరికీ కదా, తను అంగీకరిస్తే చాలు. ఎవరైతే ఆయన వద్దకు వచ్చి దేవా నేను పాపినని అడుగుతాడు, వాడు ఎవరైనా సరే వారికి దేవుడు పాప క్షమాపణ దయచేస్తున్నాడు, తన కుమారత్వాన్ని ఇస్తున్నాడు, వారిని నీతిమంతులుగా చేస్తున్నాడు. అయితే ఇది జరగాలి అని అంటే మొదటి దానిని, అడ్డుగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేయాలి. అవునా కదా? ఒక చట్టాన్ని తీసేయాలి. ఈ మధ్య ఒకటి జరిగింది, అమరావతి రాజధాని అనే దాని గురించి పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు.
తీర్మానం. ఏంటి దాన్ని ఎందుకు ప్రవేశపెట్టాలి చెప్పండి? పార్లమెంట్లో పాస్ చేశారు, తర్వాత రాజ్యసభలో పాస్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రపతి కూడా దానికి రాజముద్ర వేసి సంతకం చేశారు. ఎందుకనంటే మనకు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ విభజనకు ఒక చట్టం చేశారు వాళ్ళు పార్లమెంట్లో. ఆ చట్టంలో అప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాదు విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా అది రాజధానిగా ఉంటుంది అని చెప్పాడు. 10 సంవత్సరాలు రాజధానిగా ఉంటుందని చెప్పాడు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ సమయం అయిపోయింది కాబట్టి ఆ హైదరాబాద్ అనేటువంటి ఆ రాజధాని స్థానంలో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాల్సి వచ్చింది? అమరావతి అనే పేరును వీళ్ళు రాయాల్సి వచ్చింది. అంటే ఏదైనా ఒక చట్టం ఒకటి చేయబడిన తర్వాత దానికి వేరుగా ఏదైనా చేర్చాలి అని అంటే మొదటి దాన్ని ఏం చేయాలి? తీసివేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలు అన్నాడు, యేసు ప్రభువారు క్రొత్త నిబంధన అని చెప్పుడు ద్వారా మొదటి దానిని పాతదిగా చేశాడు అన్నాడు. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. నేను చదువుతున్నాను. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమౌటకు సిద్ధముగా ఉన్నది అన్నాడు. అదృశ్యమౌటకు అని అక్కడ 4 వేసి కింద ఏమన్నాడండి? నివర్తనమగుటకు అన్నాడు. నివర్తనము అంటే ఏంటంటే దాన్ని చుట్టి పక్కన పెట్టడం. అంటే ఏంటి? ఇది అయిపోయింది, దీనిని తీసి పక్కన పెట్టేస్తున్నాము. ఎందుకంటే క్రొత్త నిబంధన వచ్చిందంటే ఆటోమేటిక్గా పాతది కొట్టివేయబడాలి. ఇప్పుడు మనం రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూద్దాం. చూడండి 4వ వచనంలో ఇంకేమని కంటిన్యూ చేస్తున్నాడు, ఏమని చెప్తున్నాడో పౌలు గారు అక్కడ. 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అన్నాడు. ధర్మశాస్త్రాన్ని క్రీస్తు ఏం చేశాడండి? సమాప్తం చేశాడు, దాన్ని ముగించాడు. ఇదే విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం అండి. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. అంటే యాక్చువల్గా యేసుక్రీస్తునందు ధర్మశాస్త్రం ఏమైంది? కొట్టివేయబడింది. కానీ వారు ఆ సంగతి వారికి తేటపరచబడలేదు, అంటే వారికి అర్థం కావడం లేదు. క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయ్యాడు. క్రీస్తునందు ధర్మశాస్త్రము నెరవేర్చబడింది, కొట్టివేయబడింది, అది చుట్టి పక్కన పెట్టబడింది, అది పాతగిలి ఉడిగిపోయింది, నిరర్ధకము, అంటే దాని అది సంపూర్తి చేయబడింది. అయితే ఈ సంగతి వారికి బయలుపరచబడలేదు, తేటపరచబడలేదు. వాళ్ళకి ఇంకా ఏముందంటే ముసుగే ఉంది అన్నాడు. కాబట్టి పిల్లలు పౌలు గారు ఇప్పుడు ఆ సువార్త సత్యం ఏమిటంటే, మీరు సున్నతిని గురించి ఇంకొకసారి మాట్లాడొద్దు. అన్యజనులు సున్నతి పొందవలసిన అవసరం లేదు. మరొక చోట అన్నాడు, సున్నతి గలవారు సున్నతి పోగొట్టుకోవాలని అవసరం లేదు, సున్నతి లేని వారు సున్నతి పొందవలసిన అవసరం లేదు. సున్నతి గలవారు సున్నతి పోగొట్టుకోవాలని అవసరం లేదంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో యూదుల మధ్యలో కదా వారు పనిచేస్తున్నారు. పేతురు కానీ యోహానులు కానీ వీళ్ళందరూ యూదులకి సున్నతి ఉంటుంది కదా. 8వ దినాన ధర్మశాస్త్ర ప్రకారం మనం సున్నతి చేసుకుంటారు కనుక వారు ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే ఆ సున్నతి ఆచరించాం కదా, అంటే దేవునికి దూరం అవుతామంటే అసలు దానికి సంబంధం లేదు. నువ్వు పొందిన సున్నతి వల్ల ఇప్పుడు ప్రయోజనము ఏమి లేదు, దాని అవసరత కూడా లేదు. కానీ అన్యజనులు ప్రభువుని నమ్ముకున్నప్పుడు వారిని సున్నతి పొందమని కూడా మీరు బలవంతము చేయకూడదు. అసలు రక్షణకి, మారు మనసు పొందడానికి
దేవుని బిడ్డలుగా తీర్చబడడానికి, నీతిమంతులు కావడానికి సున్నతితో ఎలాంటి సంబంధం లేదు అనేది పౌలు గారు అక్కడ స్పష్టం చేశాడు. ప్రాముఖ్యంగా ఈ గలతీయులకు రాసిన పత్రికలో ఆ విషయాన్ని వారు చెప్తూ వచ్చాడు. సువార్త సత్యం అదొకటి. తర్వాత 14వ వచనంలో ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. చూడండి, 14వ వచనంలో కూడా ఏమన్నాడు? వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు. వారు అంటే ఎవరు ఇక్కడ? 11వ వచనం, అయితే కేఫ అంతియోకేయుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను. తర్వాత బర్నబా కూడా మోసపరచబడ్డాడు అని చెప్తాడు. అంటే పిల్లలు ఇక్కడ కేఫ అంటే పేతురు. ఇప్పుడు పేతురు వీళ్ళు కూడా సువార్త సత్యము అనుసరించి క్రమముగా నడుచుకోలేదన్నాడు. ఏంటి ఇక్కడ పేతురు చేసినటువంటి తప్పేంటి అని అంటే 12వ వచనంలో అంటున్నాడు, నేను ముఖాముఖిగా అతను ఎదిరించింది ఏలైనగా యాకోబు యొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనం చేయుచుండని కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరై పోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకునేది కనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా. వీళ్ళు ఎక్కడికి వచ్చారు? అంతియోకేయుకు వచ్చారు. అంతియోకేయులు ఎవరున్నారు? అన్ని జనులను నమ్మి ప్రభువును ఆరాధిస్తున్నారు. ఇప్పుడు పేతురుకు ఒక సంగతి తెలుసు. 10వ అధ్యాయంలో అక్కడ ఏం జరిగింది? పేతురుకు దేవుడు ఒక స్పష్టతనిచ్చాడు. 4 చెంగులు కలిగినటువంటి ఒక దుప్పటి వంటి పాత్ర, సకల విధములైనటువంటివి వాటన్నిటితో దిగి వచ్చింది. అపోస్తుల కార్యముల గ్రంథంలోనే అది 10వ అధ్యాయమా? సార్ చూద్దాం, చూడండి. పదో అధ్యాయంలోనే 9 నుంచి ఇది అంతా ఉంటుందండి. ఇక్కడ 11 నుంచి చదువుతున్నాను. ఆకాశం తిరుగుబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటే చూచెను. అందులో భూమి యందు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అంటే ఇది 3 సార్లు ఆ విధంగా జరిగింది. 10 ఏళ్ళు అన్నాడు, పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండును అని తనలో ఎటు తోచక ఉండగా అన్నాడు. అంటే ఆ దర్శనం చూసిన తర్వాత పేతురికి ఏం అర్థం కాలేదు. అసలు ఈ 4 చెంగుల వంటి పాత్ర ఏంటి, ఈ చతుష్పాద జంతువులు, పురుగులు ఇవన్నీ ఏంటి, వీటిని చంపుకొని తినమని చెప్పడం ఏంటి అని. అయితే దాని భావము దేవుడు ఆయనకు బయలుపరిచాడు. 28వ వచనంలో చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 10:28. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుటైనను అట్టివానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని అన్నాడు. అంటే ఇప్పుడు కొర్నేలి ఇంటికి వచ్చాడండి. కొర్నేలి అన్యుడు. కొర్నేలి ఇంటికి రావాలంటే దేవుడు అతనికి ఒక దర్శనము ఇచ్చాడు, ఒక స్పష్టతను ఇచ్చాడు. ఏమని? నువ్వు యూదుడు కదా, మీరు అన్యులతో సహవాసం చేయరు కదా, కానీ ఇక మీదట యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యుడని లేదు, మరి ఎవడని లేదు. అందరూ సంఘములో సమానమే. ఇక్కడ కులమత ప్రాంతీయ భేదాలు ఏమీ లేవు. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, అందరూ సమానమైన చూపించడం దేవుని యొక్క ఉద్దేశం. ఆ సంగతి పేతురికి అర్థమైంది, అంతే కదా. ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడని చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు అని చెప్పాడు. కానీ ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలు ఏం చేశాడు? ఈయన యోదయ నుండి వచ్చాడు, యెరూషలేము నుండి వచ్చాడు పేతురు, ఆయనతో పాటు కొంతమంది వచ్చారు. అక్కడ పేతురు వచ్చాడు ముందు, బర్నబా వీళ్ళందరూ కలిసారు. ఏం చేశారు వీళ్ళు? అన్ని జనులతో కలిసి, అంటే అంత్యోదయ సంఘంలో ఉన్న వాళ్ళందరితో కలిసి భోజనం చేస్తున్నారు కూర్చొని. ఇంతలో యోదయ నుండి కొంతమంది యూదులు వచ్చారు. మీరు అన్యులతో కలిసి భోజనం చేస్తున్నారేంటి అని అంటారేమోనని పేతురు ఏం చేశాడంటే
అయిపోయింది, నా భోజనం అయిపోయిందని చేయగడుక్కొని లేచాడు. వాస్తవానికి నాకు తినడం పూర్తయి లేలేదు అక్కడ. యూదులకు భయపడి అలా చేశారు. యూదులు చూస్తే అన్యులతో కలిసి భోజనం చేస్తున్నావు ఏంటి అని అంటారని మనుషులకు భయపడి. పక్కనున్న బర్నబాకు ఆ సంగతి అర్థం కాలేదన్నాడు పేతురు, పౌలు గారు. కానీ ఎవరికి అర్థమైంది? పౌలు గారికి అర్థమైంది. ఈయన ఇప్పుడు దాకా భోజనం చేస్తున్నాడు, ఇంకా సగం కూడా తినలేదు అందులో. వాళ్ళు అక్కడ రావడం, ఈయన ఇక్కడ చేయగలగడం ఏంటిది అని చెప్పేసి పౌలుకు అర్థమైపోయి, నువ్వెందుకు ఈ విధంగా చేస్తున్నావు? సువార్త సత్యము చొప్పున నువ్వు క్రమముగా ఎందుకు నడుచుకోవడం లేదు? వాళ్ళు వస్తే వాళ్ళని కూడా కూర్చోమని చెప్పాలి కదా భోజనానికి. అన్ని జనులతో వాళ్ళని కూడా కూర్చోబెట్టి భోజనం చేయించాలి కదా. నేను ఒక సంఘానికి వెళ్ళాను. ఆ సంఘంలో కొంతమంది హైందవులు వస్తారు అక్కడికి భోజనాలకి. వీళ్ళకి సపరేట్గా భోజనాలు పెడతా ఉన్నాం. ఏది ఇక్కడ ఉన్నటువంటి అందరితో కలిసి వాళ్ళు భోజనం చేయట్లా, వీళ్ళకి సపరేట్గా భోజనం పెడుతున్నారు. తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెడతా ఉన్నాం. అప్పుడు నేను వాళ్ళకి చెప్పడం జరిగింది, అసలు అది క్రమం. అది నువ్వు సంఘంలోకి వచ్చావంటే కులాన్ని విడిచిపెట్టే కదా రావాలి. నీ స్థానాన్ని, నీ స్థాయిని మొత్తం విడిచిపెట్టే కదా రావాలి. మీకు తెలుసా గతంలో దైవజనులు ఎలా ఉన్నారు? ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వచ్చారంట హైదరాబాద్. ఆమె అక్కడ నుంచి వచ్చేటప్పుడే తన ప్రోగ్రాంలో ఒక టైం తీసుకుంది, ఒక ప్రోగ్రాం తీసుకుంది. ఏంటంటే దైవజనులు భక్సింగ్ గారిని కలవాలని. ఎందుకంటే ఆయన గురించి చాలా సంగతులు వినిందాన్ని. సరే, ఆమె ఆయన దగ్గరికి వచ్చేసరికి అది వర్షిప్ టైం, ఈయన ఆరాధనలో ఉన్నాడు. మరి ప్రధానమంత్రి అంటే మామూలు విషయం కాదు కదా. వచ్చి చెప్పారు, అయ్యా ఇందిరాగాంధీ వచ్చారండి, ప్రధానమంత్రి గారు వచ్చారంటే కూర్చోమన్నాడంట ఆయన. ఎందుకని? ఇక్కడ ఉన్నది దేవుడు. ఏ ప్రధానమంత్రి దేవుని కంటే గొప్ప వాళ్ళు కాదు. ఆ దేవుని ఆరాధన జరుగుతుంది, ఆమెను కూడా కూర్చోమని చెప్పారు. ఆరాధన అయ్యేంత వరకు కూర్చోవాలంటే ఆమె టైం సరిపోక ఆమె వెళ్ళిపోయింది. అయినా బాధ లేదు. వీళ్ళ సువార్త సత్యం అది. సంఘంలో సమానత్వం ఉండాల. ఉద్యోగాన్ని బట్టి కానీ, లేకపోతే కులాన్ని బట్టి కానీ, మరి దేన్ని బట్టి కాదు ఇక్కడ ఆధిక్యత అనేది. అవన్నీ కూడా సంఘానికి బయట ఉన్నప్పుడే, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అందరూ సమానంగా దేవుణ్ణి ఆరాధించాలి. కానీ పిల్లలు అలాంటిది జరిగినప్పుడు దాన్ని పౌలు గారు స్పష్టంగా, ఇది సత్యము కాదు, ఇది సంఘానికి మేలు కాదు. సత్యాన్ని స్థిరపరచవలసినటువంటి మనమే ఈ విధంగా మనుషులకు భయపడి దేవుని సత్యాన్ని వక్రీకరించడం ఏంటి అని ఆయన చెప్పడం జరిగింది. పిల్లలు దానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా 11వ వచనం నుండి రాయడం జరిగింది. తర్వాత పౌలు గారు తన యొక్క సమర్పణల గురించి కూడా చెప్తూ వచ్చాడు. అంటే 16వ వచనం చివరి వచనంలో ఏమన్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంలో ఏ శరీరం నీతిమంతుడు తీర్చబడదు కదా, కాక మనం క్రీస్తునందు నీతిమంతుడు మనం తీర్చబడుటకు వెతుకుచుండగా మనం పాపముగా కనబడిన ఎడలా ఆ పక్షమందు క్రీస్తు పాపములకు పరిచారకుడు ఆయన అంటానే రాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడలా నన్ను నేనే అపరాధినిగా కనబరుచుకుందని కదా. ఈ మాట అర్థం చేసుకోండి మీరు ఒకసారి. పడగొట్టిన దానిని మరలా కట్టిన ఎడలా నన్ను నేనే అపరాధినిగా తెచ్చుకోండి. ఏం పడగొట్టాడు ఇక్కడ? కులం లేదన్నాడు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఏ భేదము లేదని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ వాటి అన్నిటిని తీసుకొచ్చి పెడతా ఉంటే అంటే ఇంత ముందు చేసింది తప్పని కదా అర్థం. అంతే కదా. పోయినసారి మనం పండగ చేయలేదండి, కానీ ఈరోజు మనం పండగ చేద్దాం అనుకున్నాం అంటే పోయినసారి చేసింది తప్పనే కదా దాని అర్థం. అవునా కదా? అంటే ఇక్కడ పౌలు గారి యొక్క వాదన ఏంటంటే, ఏదైతే మనం ప్రకటించామో, ఏదైతే సత్యమని ప్రజలని దేవుని ఎదురు తీసుకుని వచ్చామో దాని కొరకే నిలబడాలి. కానీ విడిచి వచ్చిన వాటిని మరలా మనము తీసుకొచ్చి సంఘంలో ఎట్లా స్థాపిస్తాము అని చెప్పడం. తర్వాత ఇంకా ఒక మాట అన్నాడు 19వ వచనంలో, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు.
నేను ఇప్పుడు శరీరం ముందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. అంటే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక మాటలో మనం చూస్తే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో యెహోషువ ఒక మాట అంటాడు. ఏమన్నాడు అక్కడ? 15వ వచనం ఏదో ఉందో అనుకుంటా, 16వ వచనం. మీరు ఎవరిని సేవించను సేవింపకపోయినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? మీరు ఏమైనా చేసుకోండి, నేనైతే ధర్మశాస్త్రం విషయమై చచ్చిపోయిన వాడిని. అంటే ఏంటి? చనిపోయిన వాడికి దాన్ని మరలా చేయలేడు కదా. ప్రసంగిలో చెప్పినట్టుగా చనిపోయిన వాడు ప్రేమించాడు, పగ పెట్టుకున్నాడు, ఇక వాని గురించిన జ్ఞాపకం ఏమీ ఉండదు. అలాగైతే మరుగుపడతాడు అంతే. అలాగైతే ధర్మశాస్త్రం విషయంలో నేను ధర్మశాస్త్రాన్ని ప్రేమించలేను, దాన్ని ద్వేషించలేను, అసలు నా జీవితంలో అది జ్ఞాపకమే, దాంతో నాకు ఏ సంబంధము లేదు. దాని విషయంలో నేను చచ్చిన వాడను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఈ లోకానికి, ఈ పాపానికి, ఈ సమస్తమైన విషయాలకు నేను సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను బతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చనిపోయినా సరే క్రీస్తు కొరకే చనిపోతాను అని చెప్తే ఇక్కడ ఒక మాట అన్నాడండి. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇలా ఈ మాట అసలు నిజంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఆ తీర్మానం చేయాల్సినటువంటి విషయం అండి. ఇప్పుడు నేను జీవించుతున్నటువంటి జీవితము ఎవరి కోసం అన్నాడు? నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు. నేను ఎవరి కొరకు బ్రతకలేను, ఏ మనుషుని కొరకు నేను బ్రతకలేను, ఏ కులస్తుల కొరకు, మరి ఎవరి కొరకు నేను బ్రతకలేను. వాళ్ళెవరు నన్ను ప్రేమించిన వాళ్ళు కాదు, వాళ్ళెవరు నా కొరకు ప్రాణము పెట్టిన వారు కాదు, వారెవరు నా పాపాన్ని తీసివేసిన వారు కాదు, వారెవరు నన్ను పరలోకానికి చేర్చగలిగేవారు కాదు. నన్ను ప్రేమించిన వాడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నాకు పాప క్షమాపణ దయచేసిన వాడు, నన్ను పరలోక రాజ్యానికి చేర్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. కనుక నేను ఆయన కొరకే జీవిస్తాను. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. దేవుడు నన్ను ప్రేమించి తన కృప చేత నాకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ కృపను నేను నిరర్ధకం చేయను. కాబట్టి పిల్లరా, నీతి ధర్మశాస్త్రం వలన అయితే, ఒకవేళ మీరు అనుకుంటున్నట్టుగా ఒకవేళ ధర్మశాస్త్రం ఆచరించాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా మనం ప్రవర్తిస్తేనే మనకు నీతి అనే మీరు అనుకుంటే కనుక ఒక్క సంగతి మీరు తెలుసుకోండి. మీరు చేస్తున్నది ఏంటంటే, మీరు ఒకవేళ అలాగే ఎవడైనా నీతిమంతుడుగా అవుతాడని అంటే ఆ పక్షం ముందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. ఇంకా క్రీస్తు రావడం ఎందుకు? ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులు కావచ్చు కదా. ఇందాక అన్నాడు కదా, ధర్మశాస్త్ర మూలంగా ఎవడు నీతిమంతుడు కాలేడని స్థాపిస్తున్నాను చెప్పారు. కాబట్టి పిల్లరా, ఈ 2వ అధ్యాయంలో పౌలు గారు ప్రాముఖ్యంగా సంఘంలోనికి వచ్చినటువంటి ఒక అసత్యాన్ని, సువార్తకు, దేవుని యొక్క సత్యానికి విరోధమైనటువంటి దానిని ఆయన ధైర్యంగా ఖండించాడు. దాన్ని పరిష్కరించడానికి యెరూషలేము వరకు వెళ్ళాడు. ఎవరైతే సంఘానికి స్తంభాలుగా ఉన్నారో, ఎవరి చేతికైతే తాళపు చెవులు ప్రభు అప్పగించాడో వారితోనే విషయాలన్నీ మాట్లాడి వారితోనే దానికి పరిష్కారాన్ని తీసుకొచ్చాడు కదా. అపొస్తలుల కార్యముల కింద 15వ అధ్యాయంలో వారు ఒక ఉత్తరం కూడా రాశారు. ఎవరు? యోహాను, యాకోబు, పేతురు, వీళ్ళందరూ కలిసి ఒక ఉత్తరం రాశారు. అసలు అన్ని జనుల మీద ఏ భారం మీరు పెట్టవద్దు, మీరు అసలు మాకు సంబంధించిన వారు కాదు. అంటే గల్తీలకు రాస్తూ, గతంలో ఇలా జరిగింది, దీని విషయంలో నేను యెరూషలేము కూడా వెళ్ళాను. ఎవరైతే సంఘాలకు ప్రధానులు, అపోస్తలులుగా నియమించబడి ఉన్నారో అట్టి వారు కూడా నేను చేసినటువంటి పరిచర్య వాక్యానుసారమైంది, దేవుని యొక్క చిత్తానుసారమైంది అని వారు దానికి
ముద్ర వేశారు. తర్వాత ఇక్కడ 7వ వచనం చూడండి. సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికి ఎలాగ అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడు అవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడు అవుటకు నాకును సామర్థ్యము కలుగజేసిన వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలని చెప్పి తమతో పాలువారం అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. అంటే ఏంటంటే వారు మాతో ఏకీభవించారు. ఈ పరిచర్యకు మమ్మల్ని వారు బలపరిచి పంపించారు. కాబట్టి మేము చేస్తున్నటువంటి సువార్త పరిచర్య ప్రభువు వలన ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఇది సత్యం అని నిరూపించడానికి పౌలు గారి గలతీయులకు రాస్తూ ఈ 2వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ వివరించడం జరిగింది. కనుక పిల్లలు, ఈ సంగతులన్నీ మనము జ్ఞాపకం ఉంచుకుందాం. ధర్మశాస్త్రం అంటే ఏంటో, సున్నత అంటే ఏంటో, కృప అంటే ఏంటో, ఈరోజు మనం స్వార్థ సత్యమును బట్టి ఏ విధంగా మనం దేవుని కొరకు జీవించాలో ఆ సంగతులన్నీ నేర్చుకొని, ఏది ఏమైనప్పటికీ మనము దేవుని కొరకు బ్రతకడం అయితే క్రీస్తే, చావైతే లాభం అన్నట్టుగా దేవుని కొరకు మనం అప్పగించుకొని మనం జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడి మాట మన కొరకై దీవించుగా ప్రార్థన చేద్దామండి. తరల నుంచి కళ్ళు మూసుకున్నాం. మన మధ్యలో ఉన్న సహోదరులు